శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి ఆగస్టు 7 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, దాని నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పాను. మన గురుగారి పేరు శివరామదాస్ స్వామి అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు అండి. ఈ గురుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వం గలవారని చెప్పుకోవచ్చండి. ఏదైనా సరే ఎవరికైనా లేదు అంటే మాత్రం వారికి లేదు అనకుండా వాళ్ళకి పెట్టే వాళ్ళకి లేకపోయినా కూడా పక్కన పెట్టే మనస్తత్వం గలవారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇలా కాకపోతే ఎదుటి వారికి మాత్రము మీరు ఎలా కనిపిస్తారంటే చాలా కఠినంగా, గంభీరంగా కనిపిస్తూ ఉంటారు. అలాగా దానివల్ల కొంచెం ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అనేది ఉందండి. నలుగురు చేత మాటలు పడే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అయితే ఆ భగవంతుడి యొక్క దయ వల్ల వీరి యొక్క జీవితం అనేది అద్భుతంగా అయితే ఉండబోతుందండి. రేపటి రోజున వీరి జీవితంలో చాలా రకాలుగా అదృష్టం అనేది కలగబోతుంది. ఇక నలుగురు చేత మాట్లాడినా కూడా వీరు చాలా జీవితం అనేది చాలా భగవంతుడి దయ వల్ల వీరి యొక్క మంచితనం వల్ల అనుకోవచ్చు. ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది వీరి మీద ఎప్పుడు ఉంటుందన్నమాట. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఎవరు కూడా వీరి అదృష్టాన్ని టచ్ చేయలేరండి. అంటే సమస్యలు ఉన్న తర్వాత మానవునికి సహజం కదండి. అలాగే ఈ మీనరాశి వారికి కూడా కొన్ని అనుకోని సమస్యలు, కొన్ని అనుకోని మాటలు, అనుకోని నిందలు ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. కానీ అవి ఎక్కువ కాలం అయితే వీరి దగ్గర నిలబడవండి. వీరేంటంటే ఈ మధ్య చేయాలి అనుకున్నటువంటి పనులు పూర్తిగా పెండింగ్లో పడిపోతున్నాయి. అంటే చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ వీరికి ఏంటంటే ఏదో ఒకటి సమస్యలు, అంటే ఇంట్లో ఏదో ఒకటి బంధువుల వల్ల ఎవరి ద్వారా సరే ఏదో సమస్య వస్తూనే ఉంది. లేకపోతే ఏదో ఎక్కడికన్నా వెళ్ళే అవకాశం ఇలాంటి వాటి వల్ల, అనారోగ్యం ఇలాంటి వాటి వల్ల కూడా కొన్ని పనులు పెండింగ్లో పడిపోతూ ఉన్నాయి. కానీ తర్వాత అయితే మాత్రం నూతన ఉత్సాహంతో పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారండి. ఎందుకంటే ఒక్కోసారి గ్రహాల అనుకూలత అనేది సరిగ్గా లేనప్పుడు జీవితంలో ఊహించని సమస్యలు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే మన జీవితంలో కొంత నష్టపోవాల్సిన పరిస్థితి అనేది వస్తుందండి. అలాగా దీని అంతటికి కూడా కారణం ఏంటంటే వీరి యొక్క అతి ఆలోచన అని చెప్పుకోవచ్చు. అంటే వీరి మనసుతో ఎలా ఉంటుందంటే ఏదైనా సరే అది ప్రేమ వచ్చాము తట్టుకోలేము, కోపం వచ్చినా తట్టుకోలేము, బాధ వచ్చినా తట్టుకోలేము, ఇలా ఉంటుందన్నమాట. అలాగే ఈ మీనరాశి వారు ఏంటంటే రేపటి రోజు వచ్చినప్పటికీ అంటే ఏదైనా ప్రయాణాలు చేసే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయండి. కానీ వీరికి సమస్యలు వస్తున్నప్పుడు కూడా వీరేంటంటే చాలా వరకు కూడా జీవితం విలువ తెలుసుకున్నారు. అంటే ఉన్న 4 రోజులైనా సరే సంతోషంగా ఉండాలి, ఏదైనా సరే మనం ఎక్కువగా మనసుకు తీసుకోకూడదు, ఎక్కువగా బాధపడకూడదు అని చెప్పి కుటుంబంతో గడపడము, పిల్లలతో గడపడము, భర్తతో ప్రేమగా మాట్లాడము లేదా భార్యతో ప్రేమగా మాట్లాడము, ఇలా చాలా వరకు కూడా సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు. జీవితంలో ఎప్పుడైనా సరే ఒకటి కావాలనుకున్నప్పుడు ఒకటి వదులుకోవాలండి. అలాగా డబ్బు కన్నా విలువైంది ఏంటంటే సంతోషం అని చెప్పుకోవచ్చు అనమాట. మనిషికి ఎప్పుడైనా ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి, ఎన్ని డబ్బులు కూడా ఉన్నా సుఖం ఉండేది ఉండదన్నమాట. కాబట్టి ఒక్కోసారి గ్రహాల అనుకూలత అనేది లేకపోవడం వల్ల అతి ఆలోచనలు చేసే అవకాశం అనేది ఉంటుందండి. ఒక్కోసారి తెలియక చాలా వరకు కూడా చిన్నపిల్లలాగా ఆలోచించిన పరిస్థితి అనేది వస్తుంది. దానివల్ల అనారోగ్య పరిస్థితులు కూడా వస్తాయండి. కాబట్టి ఏది కూడా అతిగా ఆలోచించకండి. జీవితంలో ఏదైనా సరే భగవంతుడు ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. భగవంతుని నమ్ముకోవాలి. మీకు లక్ష్మీదేవి ఆరాధన బాగా కలిసి వస్తుందండి. అలాగే సోమవారం కూడా శివాలయానికి వెళ్ళడము, ఇంట్లో కూడా శివుడికి పూజ చేసుకోవడము, శివుడి దగ్గర మారేడు దళం పెట్టి దీపం వెలిగించడము, ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర కూడా దీపం వెలిగించడము, ఆవునేతో దీపం వెలిగించే లక్ష్మీదేవి చాలా ఇష్టం అండి. పసుపు రంగు ఒత్తులేసి ఆవుని దీపం వెలిగించండి. ఇలాంటివి మీకు బాగా కలిసి వస్తాయి. మీకు మనశ్శాంతిని, తృప్తిని పెంచుతాయి. అయితే రేపటి రోజున వచ్చినప్పటికి మీరు బాగా బిజీగా ఉంటారు. ఎందుకంటే కాస్త ప్రశాంతంగా, ఫ్రీగా ఉంటున్నారని చెప్పుకోవచ్చు. ఒకరోజు కాస్త బిజీగా ఉన్నప్పుడు కూడా ఎక్కువ శాతం మీరు ఫ్రీగా ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే వీరికి గత కొంతకాలంగా ఆరోగ్యం అనేది సహకరించకపోవడంతో ప్రశాంతంగా లేకపోవడం, నిద్ర లేకపోవడము, టైంకు తినడం ఇలాంటివి అనారోగ్యం మీద ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నారనమాట. కాబట్టి కొన్ని పెండింగ్ పనులు ఆగిపోయినా
కూడా వాటి వల్ల ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదండి. రావాల్సిన డబ్బులంటే మీరు చేసిన దాన్ని వారికి మాత్రం డబ్బు చేతికి అందుతుంది. మీరేంటంటే అది చాలు అనుకుంటున్నారు అంతే. జీవితంలో ఏంటంటే డబ్బు కన్నా విలువైంది ఏంటంటే తృప్తి, మనశ్శాంతి, ఆరోగ్యం అనమాట. మీ జీవిత సత్యాన్ని మీరు తెలుసుకున్నారు కాబట్టి మీకు ఇక తిరుగు అనేది ఉండదని తెలుసుకోవచ్చండి. అలాగే మీరేంటంటే కాస్త ఏమైనా గోవుకి పచ్చిగడ్డిని కానీ ఏవైనా నానబెట్టిన శనగలు కానీ తినిపించండి. ఇలా మీకు దగ్గరలో గోశాల కానీ ఉన్నట్లయితే గోవుకి ఏదైనా ఆహార రూపాలు అందించడం ద్వారా అలా చేయటం వల్ల మీకున్నటువంటి కర్మ దోషాలు, పితృశాపాలు తొలగిపోయే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. అలాగే భోజనం చేసేటప్పుడు కూడా తొలి ముద్ద అన్నము కాకికి పెట్టండి. కాకికి ముద్ద పెట్టడం వల్ల మన పితృదేవతలకు ఆశీర్వాదం మనకు పూర్తిగా కలుగుతాయండి. అలాగే రేపటి రోజు మీరు పని ఒత్తిడి ఉన్నప్పుడు కూడా కాస్త పనులను ఆపుకొని ప్రశాంతంగా సరదాగా అయినా వాళ్ళతో మాట్లాడి సంతోషపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగా చాలా వరకు కూడా వీరికి ఏంటంటే కష్టం ఉంటుందండి. కష్టం ఉన్నప్పుడు కూడా పెద్దగా మనసుకు తీసుకోవట్లేదని చెప్పుకోవచ్చు. అయితే చేసే పని ఉంటుంది, చేతి నిండా పని అయితే ఉంటుందండి. కానీ పనికి తగ్గ డబ్బు కూడా చేతికి అందుతుంది. కాకపోతే పనులు ఈ మధ్య వీరికి వాయిదాలు అయితే పడుతూ ఉన్నాయి. వీరి మనసు ఏంటంటే కొంచెం ప్రశాంతంగా ఉండే వైపు ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకా మీరు ఆరోగ్యం మీద దృష్టి పెడుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా మీరేంటంటే మంచి ఆరోగ్యం కొరకు ధ్యానం, నిద్రపోవడం, అలాగే సమయానికి తిండి, సమయానికి నిద్ర ఇలాంటివన్నీ కూడా మీకు బాగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత పెరుగుతుందండి. గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా అన్యోన్యత ఉంటున్నారు. ఒకరికొకరు అర్థం చేసుకుంటారని చెప్పుకోవచ్చు. జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశం అనేది తృప్తిగా కనపడుతుందండి. ప్రేమికులు కూడా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అయితే లభిస్తాయండి. గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా గవర్నమెంట్ ఉద్యోగం అయితే రాబోతుంది. అలాగే డబ్బు చేతికి అందుతుంది. ఎవరైనా ఇవ్వాల్సిన వాళ్ళు కూడా వీరికి ధనం చేతికి ఇస్తారని చెప్పుకోవచ్చు. ఇలా రేపటి రోజున మీకు కాస్త సమస్యలు ఉన్నప్పుడు కూడా మీ అదృష్టం వల్ల అది పట్టించుకోవట్లేదు. అలాంటివన్నీ కూడా ఎట్లా వచ్చాయో అలాగే వెళ్ళిపోతాయి అనమాట. మనిషిని ఎప్పుడైనా సరే భయపడనివ్వండి, ఏవైనా భయపెట్టగలుగుతాయి. కాబట్టి ఏదైనా సరే భయపడకుండా అయితే మనకు జరిగిందని చెప్పేసి మనము నీటి లాగా ఉన్నామో ఆ ప్రేమికులతో అనుకూలంగా ఉండండి. ప్రేమించే వారితో నచ్చిన వ్యక్తితో కాస్త ఫోన్లో మాట్లాడి సంతోషపడుతూ ఉంటారనమాట. అలాగే వీరు ఏంటంటే ఒక్కోసారి కొన్ని పనులు ఏంటంటే వీరికి వ్యతిరేక స్థాయిలో ఉంటాయి. కొంతమంది మనుషులు ఏంటంటే వీరిని నష్టపెట్టాలని చూస్తూ ఉంటున్నారు. కాబట్టి ఏదైనా సరే మనుషులతోటి ఎక్కువగా అతి చనువుగా ఉండకండి. అంటే మీరు చిన్నపిల్లలాగా ఎక్కువగా అతిగా ప్రేమిస్తూ ఉంటారు, అతిగా ద్వేషిస్తూ ఉంటారన్నమాట. అలా కాకుండా మీరు బ్యాలెన్స్గా ఉండగలిగినప్పుడు మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. భగవంతుడి యొక్క ఆశీర్వాదం వల్ల మీకు దైవాశీస్సులు పుష్కలంగా లభిస్తాయి. కుటుంబ విషయంలో కూడా చాలా వరకు మీకు తృప్తిగా ఉండే అవకాశం అనేది ఉందండి. నచ్చిన ఆహారాన్ని తినే అవకాశం కూడా ఉంది. నచ్చిన ఆహారం విషయంలో మీ మీన రాశి వారు అస్సలు కూడా రాజీ పడరు. వారికి ఏది కావాలనుకుంటే అది తెచ్చుకొని వండించుకొని తినగల సామర్థ్యం వీలుకుందనమాట. అలాగే తృప్తిగా కూడా ఉంటారనమాట. అంటే వీరికి ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. బిడ్డల విషయంలో సంతోషంగా ఉంటారు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న లావాదేవీలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి ఒకరి మాట ఒక మీద నిలబడి అన్యోన్యంగా అయితే ఉండబోతున్నారు. మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగా చదివే అవకాశాలు కూడా ఉన్నాయండి. పోటీ పరీక్షల్లో మంచిగా రాణించగలుగుతారు. చదువు మీద బాగా శ్రద్ధతో ఉంటారు. ఏదైనా సరే ఒక్కసారి చూడగానే వెంటనే పట్టేసే టాలెంట్ అనేది వీరి దగ్గర ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే కొత్తవి కూడా కనిపెట్టగలుగుతారు. తల్లిదండ్రుల వారి విషయంలో ఏంటంటే పిల్లల యొక్క కష్టపడాలి, వారిని ఉన్నత స్థాయిలో తీసుకురావాలని తల్లిదండ్రులు కూడా చాలా కష్టపడుతూ ఉంటారండి. కాకపోతే ఒక్కోసారి బిడ్డల విషయంలో వీరికి మనశ్శాంతి అనేది ఉండదు. పిల్లలు ఏంటంటే కాస్త ఎదురు తిరిగి మాట్లాడడం వల్ల కొంచెం బాధపడుతూ ఉంటారు. కాకపోతే ఏంటంటే పిల్లలది ఏముందిలే అంటే ఎవరి జీవితాలు వారికి అవుతాయండి. కాబట్టి భాగస్వామి అనేవారు అర్థం చేసుకుంటే పిల్లలది పెద్ద విషయం కదండి. అలాగ ఒక్కోసారి ఏంటంటే బిడ్డల విషయంలో కొంచెం బాధపడుతూ ఉంటారు. అది కూడా పోతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, మీకు గౌరవం ఇస్తారు. అలాగే మీ మాట తీరులో కూడా కొంచెం మార్పులు చేర్పులు అయితే చేసుకోగలిగితే ఇలాంటి బాధ అనేది మీకు ఉండదని చెప్పుకోవచ్చండి. మీరేంటంటే కాస్త నలుపు రంగు బట్టలు ఎక్కువగా వేసుకోకండి. అలాగే మీరు శనిదేవుని యొక్క ఆలయానికి వెళ్ళి కాస్త నవగ్రహాల దగ్గర అంటే శనీశ్వరుడి దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. శని గ్రహాల చుట్టూ ప్రదర్శన చేయండి. ఏదైనా అంటే పంతులకు ఏదైనా కానీ ఎవరికైనా కానీ పేదవారికి కానీ మినుములు దానంగా ఇవ్వండి. కాస్త చెప్పులు కానీ మినుములు కానీ గొడుగులు కానీ నల్ల వస్తువులను దానం ఇవ్వటం వల్ల మీకు అనుగ్రహంగా ఉంటుంది. ఈ భక్తులు ప్రసాదంగా నిమ్మకాయ పులిహార పంచిపెట్టడం వల్ల మీకు ఏమైనా నవగ్రహాల శాంతి అయితే లభిస్తుందండి. ఇలాంటి చేయడం వల్ల మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. శనివారం పూట వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించడము, అలాగే ఆంజనేయ స్వామిని శనివారం రోజు తమలపాకులతో ఆరాధించడము, ఇలాంటి వాటి వల్ల మీకు మానసిక ప్రశాంతత అనేది ఇంకా మెరుగవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజునప్పుడు మీకు చిన్న చితక సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా సరవుతాయండి. వాటి గురించి మీరు ఆలోచించిన పని అయితే లేదు. డబ్బు అనేది ఖచ్చితంగా చేతికి అందుతుంది. మీరు జీవితంలో ఏదైతే కళలు కంటున్నారో ఆ కళల కన్నా సామ్రాజ్యానికి మీరు ముందే చేరే అవకాశం అనేది ఉందండి. మీరు తృప్తిగా బ్రతికే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే మనిషికి ఎన్ని కోట్లున్నా సరే తృప్తి అనేది లేనప్పుడు వాళ్ళు చాలా దురదృష్టంగా చెప్పుకోవచ్చు. కానీ మీరు ఆ తృప్తి అనేది
వెతుక్కోగలుగుతారు. ఆ జీవిత సత్యాన్ని తెలుసుకోగలుగుతారు. కాబట్టి మీకు తిరుగు అనేది ఉండదని చెప్పుకోవచ్చండి. రేపటి రోజున మీకు అనుకూలంగా ఉంటుందండి. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కూడా వాటి గురించి మీరు ఆలోచించినంతా కూడా మంచే జరుగుతుంది. దైవారాధన చేసుకుంటూ ఉండండి. ఇలాంటివన్నీ కూడా వాటి వల్ల మీకు ఇంకా ఏమైనా బాగుంటుందని తెలుసుకోండి. మరి మీన రాశి వారు ప్రతిరోజు కూడా పరమేశ్వరుని యొక్క దర్శనం చేసుకొని బయటకు వెళ్ళినట్లయితే మీకు అన్ని రకాలుగా కూడా లాభదాయకంగా కూడా ఉంటుందండి. మరి తెలుసునా కాండి మీన రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.